సలార్ బ్లాక్ బస్టర్ అయినందుకు హోంబలే ఫిలిమ్స్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. హీరో ప్రభాస్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరైంది. సినిమా టోన్ కు తగ్గట్టు అందరూ నల్లని దుస్తుల్లో రావడం గమనార్హం. చాలా మంది సతీ సమేతంగా విచ్చేయడం విశేషం. అయితే వేడుకలో అఖిల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా వెరైటీగా తలకు బ్యాండ్ పెట్టుకుని భుజం చుట్టూ వామ్ క్లాత్ లాంటిది కప్పుకుని డిఫరెంట్ గా కనిపించాడు. ఇంకేముంది, సలార్ 2లో అఖిల్ ఉన్నాడనే యాంగిల్లో ఫ్యాన్స్ వెరైటీ విశ్లేషణలు, అంచనాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన కారణాలు స్పష్టంగా తెలియలేదు, కానీ ప్రభాస్ ఆహ్వానం మీదే వచ్చాడని ఇన్సైడ్ టాక్. అయితే డార్లింగ్ పిలవాలనుకుంటే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. కానీ ప్రత్యేకంగా అఖిల్ కు మాత్రమే ఇన్విటేషన్ వెళితే ఎవరికైనా సందేహం రావడం సహజం. హోంబలే ఫిలిమ్స్ తనతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తుందేమో క్లారిటీ లేదు, కానీ సంథింగ్ తరహాలో ఏదో గుట్టయితే ఉంది. దీని సంగతి కాసేపు పక్కన పెడితే, ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్ప అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా మూవీ లాక్ అయింది, కానీ ఎందుకనో మొదలు పెట్టడంలో ఆలస్యం చేస్తున్నారు. ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు అఖిల్ బాగా నెమ్మదించాడు. కొడుకు విషయంలో జోక్యం చేసుకోనని, పూర్తి స్వాతంత్రం తనదేనని నాగార్జున చెప్పేశాడు. కాబట్టి కెరీర్ ప్లానింగ్ విషయంలో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సంక్రాంతికి అనౌన్స్మెంట్ వస్తుందనుకుంటే అదేమీ జరగలేదు. చూడాలి మరి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడుంటుందో.